ఈ యూడిఐడి కార్డు స్లాట్ బుకింగ్ అయినా, సదరం శిబిరాలైనా, దివ్యాంగులకు పింఛన్లైనా, రిజర్వేషన్లైనా, రేషన్ కార్డులైనా, ఎలాంటి తాజా అప్డేట్ అయినా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు బిగ్ అప్డేట్ అండి. మరీ ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి సదరం అదేనండి యూడిఐడి కార్డుకు దరఖాస్తు చేసుకుని వెయిటింగ్ లిస్ట్లో పేరు ఉండి తమ వంతు స్లాట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న దివ్యాంగులకైతే ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే ఇటీవల కాలంలో మార్చ్, ఏప్రిల్, మే నెలకు సంబంధించి సదరం బుక్ చేసుకున్న వారు ఎదురు చూస్తూ ఉండగా ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సిబ్బంది కొరత కారణంగానో, ఆపరేటర్ల కొరత కారణంగానో, స్పెషలిస్టులు లేకపోవడం కారణంగానో సదరం శిబిరాలు అనేవి మందకొడిగా సాగుతున్నాయి. 3 నెలల్లో 16,000 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 3,000 మందిని మాత్రమే సదరం శిబిరాల్లో పరీక్షించి కేవలం వందల సంఖ్యలో మాత్రమే సదరం యూడిఐడి కార్డులు అనేవి జారీ చేశారంటే దీన్ని బట్టి ఎంత అధ్వాన్న స్థితిలో సదరం శిబిరాలు నడుస్తున్నాయి అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటీవల ప్రధాన దినపత్రికల్లో వార్తలైతే రావడంతో ప్రభుత్వం ఈ సదరం శిబిరాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పట్టణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ కొన్ని ఆదేశాలనైతే వైద్య విద్యా విధాన పరిషత్తును ఆదేశించింది. అది ఏంటంటే దివ్యాంగులకు సత్వరమే సదరం ధృవపత్రాలు అందించాలని, ఎక్కడైనా ఆపరేటర్లు లేకపోతే తక్షణం నియమించుకోవాలని, ఆడియోలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులు లేకపోయినట్లయితే వారిని తక్షణం నియమించుకోవాలని, అలా వీలు కాని పక్షంలో ప్రైవేట్ వైద్య సిబ్బందిని నియమించుకునైనా సదరం శిబిరాలు నిర్వహించి తక్షణం యూడిఐడి కార్డు జారీ చేయాలని సెర్ఫ్ శాఖ అయితే వైద్య విద్యా పరిషత్తును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కో ఆసుపత్రికి 10 లక్షల రూపాయల నిధులను కూడా సెర్ఫ్ కేటాయించి సదరం శిబిరాలను వేగంగా నిర్వహించడమే కాకుండా సత్వరమే యూడిఐడి కార్డులు జారీ చేయనుంది. దీంతో ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న వారందరికీ ఇక మీదటనైనా త్వరితగతిన సదరం శిబిరాలు నిర్వహించి యూడిఐడి కార్డు జారీ చేసినట్లయితే రాబోవు మరో 3 నెలలకు సంబంధించి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి మరింత తొందరగా యూడిఐడి కార్డు జారీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ యూడిఐడి కార్డు స్లాట్ బుకింగ్ అయినా, సదరం శిబిరాలైనా, దివ్యాంగులకు పింఛన్లైనా, రిజర్వేషన్లైనా, రేషన్ కార్డులైనా, ఎలాంటి తాజా అప్డేట్ అయినా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.